అన్న మూవీ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? హిట్ ఆఫ్ ఫ్లాప్? చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గేమ్ చేంజర్ తర్వాత ఇది రామ్ చరణ్ రిడెంప్షన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాంగ్స్ కానీ, విజువల్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో ఏ వరల్డ్ క్లాస్ అవుట్పుట్ ఫ్రమ్ రెహమాన్ అండ్ బుచ్చి. సో పెద్ద బ్లాక్ బాస్టర్, ఇట్స్ ఎ కన్ఫర్మ్. మరి బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉందంటారు? ఉప్పెన తర్వాత భారీ బడ్జెట్ లో తీస్తున్నారు. మీరు ఉప్పిన చూసుకున్నట్టయితే బుచ్చి చాలా క్లవర్ గా తీసాడు సినిమా. ఇప్పుడు క్లవర్ గా కాదు, చాలా గ్రాండియర్ గా తీస్తున్నాడు. సో పెద్దతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. యాజ్ టీ చరణ్ చెప్పినట్టు టాప్ 3 డైరెక్టర్స్, ఇండియా టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరు బుచ్చి అవుతారని నమ్ముతున్నాం. మరి మూవీ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే మాస్ లుక్ అనుకుంటున్నారా, లేకపోతే యాక్షన్ ఎక్కువ ఉంటది అనుకుంటున్నారా? మాస్ అండ్ ఎమోషనల్ మూవీ. ఇట్స్ పక్కా మాస్ అండ్ ఎమోషనల్ మూవీ. మిమ్మల్ని బుచ్చి అల్లాడిస్తాడు ఎమోషన్స్ తో. సో పక్కా పెద్ద బ్లాక్ బస్టర్, ఇట్స్ ఎ షూర్ షాట్ హిట్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా ఆయన చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ మూవీ కోసం. ఎందుకంటే మా ఆయన రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట ఎప్పటి నుంచో. సో ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అందుకే ప్రీమియర్ షో కూడా వచ్చాం చూడడానికి. సాంగ్స్ అవి ఎలా అనిపించాయి? ఆల్రెడీ చాలా గ్లింప్సెస్ చూసారు కదా, సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. మెయిన్ పెద్ద సాంగ్ అంటే ఫస్ట్ రిలీజ్ అయింది కదా, ఎంత బాగుందో అసలు చెప్పలేము అనమాట. సో చాలా బాగున్నాయి అన్ని కూడా. రీసెంట్ గా ఐటమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు కదా, అది కూడా చాలా బాగుంది. సో టికెట్స్ కూడా ఇప్పుడు పెరగడం జరిగింది. మరి ఒక బెనిఫిట్ షోకే 600, మిగతా టికెట్స్ కూడా మరి 100-125 పెంచారు. మరి అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? అంత పెద్ద మూవీ కదా, సో ఆబ్వియస్ గా ప్రొడక్షన్ వాళ్ళకి కూడా ఉంటది కదా, మాకు ఇంత కలెక్షన్ రావాలి అని. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యూ డేస్ కి అబ్సల్యూట్లీ ఫైన్, బట్ కొంతమంది అఫోర్డ్ చేయలేరు. మరి దానికి మనం ఏం చేయలేము. మరి వ్యాలిడ్ అయ్యింది అనిపిస్తారా? మనం పెట్టే వాల్యూ కి మూవీ సెట్ అవుతుంది అంటారా? ఆబ్వియస్ గా అవుతుంది. ఇప్పుడు మూవీ కోసమనే కాదు, మనం కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడానికే కదా వస్తాము. సో మన కోసం మనం పెట్టుకుంటున్నాం. సో ఆబ్వియస్ గా అవుతుంది అని అనుకుంటున్నాం. అంతే అంతే ఎవరికి అబ్బాబా వేస్తున్నారు? రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు? అన్న అంతే బ్లాక్ బస్టర్. మమ్మీ ఏం లేకున్నా సినిమా మాత్రం హైలైట్ ఉంటది. సినిమా లేకున్నా హైలైట్ ఉంటది. ఏం లేకున్నా గిర్రాకు ఉంటది. సినిమా మాత్రం గిర్రాకు ఉంటది. మమ్మీ గిర్రాకు ఉంటది. ఏంటంటే దాంట్లో ఎమోషన్ చూపెట్టింది మన చరణ్ ఎమోషన్ చూపెట్టింది. అది ఏఆర్ రెహమాన్ సిన్సివరేషన్ మ్యూజిక్ అన్న బాయ్ ట్రాన్స్ఫరేషన్ ఫుల్. ఇంకా చూసుకో రచ్చనే ఇంకా 5 నిమిషాల్లో ఇంకా చూసుకోండి. అన్న ఫ్యామిలీతో వచ్చారా? మొత్తం ఫ్యామిలీతో వచ్చాను. మొత్తం 3 ఫ్యామిలీలు మొత్తం. మరి 600 టికెట్ పెట్టుకుని మొత్తం ఫ్యామిలీ తీసుకొచ్చేసారా? మొత్తం ఫ్యామిలీ మొత్తం 600 కాదండి, 1000 రూపాయలైనా 5000 వస్తాం. మరి ఇంత టికెట్ కావాలి, వస్తారా? ఇంత పెట్టడానికి మీరు కూడా వస్తారా? టికెట్ ఉంది చెప్పండి. ఇంత పెట్టి మరి వస్తున్నారు, పిల్లలు కూడా పెట్టుకొని. మరి సక్సెస్ అవుతా అంటారా? సక్సెస్ అయినా అవ్వకపోయినా చూస్తాం అంతే. పిచ్చి ఎవరు ఎన్ని చేసినా మా అభిమానం మారదు, తగ్గదు. ఎంత ఖర్చు అయినా వస్తాం, ఎన్ని వేలైనా ఖర్చు పెడతాం, చూస్తాం. మరి రామ్ చరణ్ గురించి మాకు బాధ లేదు, పాప్కార్న్ తోనే భయం. అందుకే పిల్లలకి బయట ఫుల్ గా పెట్టి తీసుకొచ్చాం. అది మరి రామ్ చరణ్ తల రికార్డ్స్ పెద్ద మూత బద్దలు కొడతారంటారా? ఖచ్చితంగా బద్దలైపోతాయండి. చూస్తూ ఉండండి. మీరు నా నెంబర్ తీసుకోండి, కావాలంటే రేపు పొద్దున్న ఫోన్ చేయండి. మీరు బాగాలేదంటే అప్పుడు చూద్దాం. వస్తారా మీరు సినిమాకి? పిల్లలు రామ్ చరణ్ ఇష్టమా మీకు? మరి పెద్ద ట్రైలర్ చూసారా? మూవీ నచ్చిందా? ఏమనుకుంటారు మూవీ గురించి? నచ్చిందా? నచ్చింది. రామ్ చరణ్ నచ్చాడా? నచ్చింది. సాంగ్ నచ్చింది చెప్పు. సాంగ్స్ ఏమి సాంగ్ చెప్పు. 100% సినిమాని కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేసేవాళ్ళు, సినిమా టికెట్ రేటు పెరగకుండా ఇండస్ట్రీలో చాలా మంది చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా కూడా సినిమా ఆగదు. రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెగెస్ట్ హిట్ అవుతుంది. 100% బెగెస్ట్ మంచి హిట్ సినిమా ఇది. ఎవరు ఆపుదాం చూస్తున్నారు, ఏది అవ్వదు. టికెట్ రేటు పెరగకుండా ఒక రకంగా 10 రకాలుగా కూడా ట్రై చేస్తున్నారు. ఏదైనా సరే మీరే చూస్తారు, ఇంటర్వెల్ గా అర్థమైపోతుంది సినిమా. 100% సినిమా ఇంత బాగా వచ్చిన వల్ల చాలా మంది రకరకాలుగా టికెట్ రేట్లు అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది పెట్టారు. ఏ సినిమా కూడా ఈ మధ్య కాలంలో ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఒక పెద్ద సినిమాకి ఇంత పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారు మీకు అందరికీ తెలుసు. ఏ సినిమా కూడా ఇంత ఇబ్బంది పెట్టారు. పెద్ద సినిమా చాలా బాధపడుతుంది. చాలా ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీ హీరోయిన్ కూడా ఎప్పుడు కూడా 100% కావాలని చెప్తారు. అది 100% ఇది కావాలని సినిమా తొక్కాలని చూస్తున్నారు. ఏదైనా ఒక మంచి సినిమాను ప్రజలందరూ కూడా ఆదరిస్తారు.
మీరు చూస్తారు ఇంటర్వెల్ లో కూడా మీకు అప్డేబుల్ సినిమా మీరు అన్నట్టు ఇప్పుడు మరి కావాలని ఇచ్చేస్తున్నారా అంటే అప్పుడు పుష్ప త్రిబులర్ కూడా రేట్లు పెంచినా గానీ అభ్యంతరం చెప్పారు కానీ పెద్ద మాత్రం అభ్యంతరం చూపించట్లేదు ఎందుకంటారు 100% ఏముందండి పుష్ప రేట్లు ఈ రోజు లెక్క ఇవాళ 600 ఉంది, రేపు వద్దున ఎంత పెట్టారు, నిన్న ఎంత పెట్టారు, రేపు వద్దున ఎంత పెట్టారు చెప్పండి. అది లెక్క వస్తుంది, ఈ రోజు లెక్కలోకి రాదు. ఇది ఓన్లీ 1 డే షో, ఈ ఓన్లీ 1 డే 9 షో. ఈ రోజు తప్ప నెక్స్ట్ షో ఈ ఒక్క షో లెక్కలోకి రాదు, రేపు వద్దున ఫస్ట్ డే లెక్కలోకి వస్తుంది మనకి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పరు, కావాలని తొక్కుతున్నారు. ఒక రామ్ చరణ్ అభిమానిగా ఆట అభిమాని ఈ డ్రెస్ కోడ్ ఈ రోజు మేము కొత్త డ్రెస్ కావాలని తొక్కుతున్నారు. చాలా మేము ఎంతో ఓపిక పెట్టుకోవచ్చు. మేము ఏ రోజు కూడా చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ ఎవరినో తొక్కాలని ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి ఎందుకంటే సగం స్టోరీ చెప్పేశారు అంతకేం లేదు రంగస్థలంలానే ఉంది అన్నారు. చెప్తే ఏముందండి, ఏదో హోప్ రావాలని చెప్తారు. ఆ స్టోరీ ఉందని మీరు చెప్పగలరా? చూస్తే మీకు అర్థం కాదు కదా. ఈనోడు చెప్తాడు అది నికరమా? మన లైవ్ లో చూసింది నికరం, చెప్తే ఉంది నేనోడు చెప్తాను మీరోడు చెప్తారు. అది కాదు కదా, సినిమాలో చూసింది నికరం. అది ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా బాగుంటుందని అనుకుంటున్నాం. మీకేమైనా ఇబ్బందిగా ఉంది ఈడ? ఇబ్బంది ఏం లేదు, అంత క్లియర్ పెట్టినాం. ఏం జనాలు బానే వస్తున్నారా పుష్ప 2 అంతా? ఫుల్ పబ్లిక్ అమ్మా, ఫుల్ ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది. బట్ అయినా కానీ క్లియర్ చేసాం, ఎందుకంటే రామ్ చరణ్ గురించి. ఆల్రెడీ సినిమాలో ఇష్యూ వచ్చింది కదా, అలా రాకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అందుకనే కదా ఇప్పుడు ఇంత క్లియర్ గా ఉంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ? పోలీసులు మేము ఒక 20 మంది ఉంటాం.